కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జాహ్నవి కుటుంబ సభ్యులను హోంమంత్రి అనిత పరామర్శించారు. చిన్నారి తల్లిని ఓదార్చి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కేసు దర్యాప్తుపై సమీక్ష నిర్వహించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. 2 ఏళ్ల చిన్నారి అదృశ్యమవడం బాధాకరమని హోంమంత్రి అన్నారు. సాంకేతిక ఆధారాలతో పాటు గ్రౌండ్ లెవెల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చేపడుతున్నాయన్నారు. చిన్నారి మిస్సింగ్ కేసులో ప్రభుత్వం ఎక్కడా అలసత్వం ప్రదర్శించలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. మీరు ఒక చంటి బిడ్డ వీళ్ళు కంప్లైంట్ అడగండి, కలిసి వీళ్ళని అడగండి, మేము లేనప్పుడు అడగండి. కంప్లైంట్ ఇవ్వాలని కూడా తెలియదు పాపం అమాయకులకి. కంప్లైంట్ ఇవ్వకుండానే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఒక చంటి బిడ్డ కనిపించలేదని డిపార్ట్మెంట్ ముందుకొచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిద్రాహారాలు మాని దగ్గర ఆ కొండని 2-3 సార్లు ఎక్కి దిగారు ఎన్డీఆర్ఎఫ్ టీము, ఫారెస్ట్ టీము. డ్రోన్స్ థర్మల్ డ్రోన్స్ ని కూడా యూజ్ చేస్తున్నాం, సిడిఆర్లు తీసాం. అంటే ఇవన్నీ కూడా ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత మేరకు ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని టూల్స్ ఉపయోగిస్తారో అన్ని టూల్స్ ఉపయోగించారు ఇక్కడ. కాకపోతే దురదృష్టం ఆ అమ్మాయి పరిస్థితి ఎక్కడుందో ఏంటో తెలియలేకపోవడం. ఇంకొంచెం అగ్రెసివ్ వేలో వెళ్తాం. చాలా మంది సూచనలు సలహాలు కూడా ఇస్తున్నారు, వాటిని కూడా బేస్ చేసుకుంటాం. మంచి సూచనలు సలహాలు మాకు ఇవ్వండి, డెఫినెట్ గా మేము తీసుకుంటాం. ఏదైనా తెలిస్తే కనుక మాకు చెప్పండి, మేము కూడా దాన్ని పరిణలోకి తీసుకుంటాం. మీకు టెక్నికల్ గా నేను ఆ విషయం కూడా వీళ్ళనే అడిగానమ్మా. మీకు ఎవరైనా అనుమానాస్పదంగా ఈ 4-5 రోజుల్లో మీ ఇంటి వైపు రావటం కానీ ఏదైనా సీసీటీవీ కెమెరాస్ లో పట్టడం కానీ చూసారా అంటే డిపార్ట్మెంట్ యాక్చువల్ గా మనకన్నా చాలా ఒక స్మార్ట్ గా ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు డ్యూటీ ఇన్వెస్టిగేషన్. సో వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేస్తే కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పైథాన్స్ టైప్ లో ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవమో, చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కూడా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో అలసత్వం లేదు, ఆ చంటిబిడ్డ విషయంలో అలసత్వం లేదు. గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు, అన్ని ఎంక్వైరీ పార్ట్స్, అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్ అన్ని ఉపయోగిస్తున్నాం. సిడిఆర్లు తీసాము. ఆఖరికి ఈ అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని అబ్బాయి ఫోన్ ని డిపార్ట్మెంట్ 2 days తన దగ్గర పెట్టుకుంది. 2 days తన దగ్గర పెట్టుకుని తన కాల్ లిస్ట్ అన్ని కూడా చెక్ చేసుకున్నాం. సో అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుడు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరితో పాటు మేము కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బిడ్డ తొందరగా ఇంటికి రావాలని కోరుకుందాం.